తమిళనాడు రాజకీయాలలో సంచలనం. ఎన్డీఏకు చెక్ పెట్టేందుకు ఒకటైన శశికళ రామదాస్. మరి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పడుతున్న వేళ ద్రవిడ రాజకీయాలలో అనూహ్యమైన మలుపు అయితే చోటు చేసుకుంది. మరి అది ఏంటి అంటే దివంగత ముఖ్యమంత్రి జయలలిత శశికళ ఎంపీకి అధినేత డాక్టర్ రామదాస్ మధ్య కుదిరిన పొత్తు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో కూడా హాట్ టాపిక్ గానే మారిందని చెప్పుకోవాలి. శశికళ నేతృత్వంలోని ఆల్ ఇండియా తలైవార్ మక్కల్ మనేట్రా కజగం అలాగే రామదాస్ పీఎంకే కలిసి ఎన్నికల బరిలో దిగాలని కూడా నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా వీళ్ళిద్దరూ తమ గెలుపు కంటే ఎన్డీఏకు చెక్ పెట్టేందుకైతే ఒకటైనట్టుగా కూడా తెలుస్తోంది. మరి శశికళ రాజకీయ ప్రస్థానంలో ఎడప్పాడి పళనిస్వామి ఊహించని పాత్ర అయితే పోషించారు. మరి ముఖ్యంగా తన వల్ల ముఖ్యమంత్రి అయిన పళనిస్వామి ఆ తర్వాత తననే పార్టీ నుంచి బహిష్కరించడానికి కూడా శశికళ అస్సలే జీర్ణించుకెళ్ళకపోతున్నారు. జైలు నుంచి విడుదల అయ్యాక ఏఐఏడీఎంకే పైన పట్టు సాధించాలని ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. మరి ఇప్పుడు పళనిస్వామి అలాగే ఆమె మేనల్లుడు దినకర్ ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమిలో ఉండటంతో వారిని ఓడించడమే శశికళ ఏకైక లక్ష్యంగా కూడా మారింది. తనను రాజకీయంగా ఏకాకిని చేసిన పళనిస్వామికి బుద్ధి చెప్పేందుకు అలాగే ఏఐఏడీఎంకేలకు కూడా పెట్టుకొని కోటగా ఉన్న తేవర్ సామాజిక వర్గం ఓట్లను చీల్చడం ద్వారా ఎన్డీఏ కూటమికి భారీ నష్టం కలిగించాలని కూడా ఆమె అయితే స్కెచ్ వేశారు.